అక్కడదే లూజ్ అయింది కొంచెం. ఈ లూజ్ అని ఉండదు అంకుల్, ఇది ఇదిగో క్యాప్. బా పండగ బట్టలు నీ అమ్మ లైటింగ్లు ఏం మెరిసిపోతున్నాయి. చంద్ర బ్రదర్, సౌత్ ఇండియా, ఆర్ఎస్ బ్రదర్, ఈ బట్టలు బాగున్నాయి బావా. ఒక 5 తీసుకున్నాం పూలు ఆస్తాకి. ఇవి బాగుంటాయి. పండగ సరుకులు తిట్టంగా వేసుకెళ్తున్నారు. అట్టే ఉండవు, మిషన్ పడితే. ఎంత? 30 రూపాయలా? వామ్మో, ఏం అంత రేటు చెప్తున్నారు? అయ్యే ఈ 10 ఇవా వాళ్ళకివా? పెట్టుకుంటారంట చెప్పారా? ఇవెంత? సరే బా, ఇది ఒకటి తీసుకుంటాలే. తీసుకో. నాకు ఈ 10 రూపాయలకి ఎవరు తీసుకుంటారు? కానీ పిల్లలు గొడవలు తీసుకోవాలి కాకుండా. ఇదంతా చెప్పులు, టెడ్డీ బేర్లు బాగున్నాయి. హోమ్ సిరీస్ శారీ మందిర్. పండగ చీరలు ఏం మెరిసిపోతున్నాయి. ఆస్తాకి పాపడి పళ్ళు తీసుకోవాలి బావా. అక్కడ ముందుకు వెళ్దాం పా. ముందు ఏమేమి తీసుకున్నాం మరి? ఇంకా ఆశ్రిత కోసం పాపడి వల్ల గోనలకి తీసుకోకూడదు. ఏది ఏదంటే తీసుకో. ఏం బాగుంది? బాగోదా? బాగుందా? బాగా నీకు నచ్చిందా? ఒకసారి పెట్టుకొని చూస్తే నీకు చేతికి గోనలకు అర్థమవుతుంది. ఏం బాగుంది? బాగోదా? గోల్డ్ రంగులో రెడ్ కలరే బాగుండిద్ది. ఈ కలరే బాగుండిద్ది. సరే, ఏదో నీకు నచ్చింది తీసుకోవద్దా? నేను మరి ఇంకా బట్టలు తీసుకున్నావా? బట్టలు తీసేసుకున్నాను. ఇంకా అదేవిధంగా అయితే పిల్లలకి గాజులు మరి ఆశ్రితకి పోయేటప్పుడు బ్యాంగిల్స్ తీసుకోవాలి.
ఇది చూడు అంత లుక్ వచ్చింది. ఈ పండగలు వస్తేనే అంత అడవిడి మిగతా టైంలో అసలు ఇంకేం ఉండదు, కానీ ఒక పండగలు అప్పుడే ఏదైనా కానీ. కొన్ని ఏదో ఒకటి తీసుకో ఇప్పుడే ఒకసారి. ఇంకా అటు తీసుకో ఏదో ఒకటి. లిప్స్టికేనా తీసుకో ఏదో ఒకటి లిప్స్టిక్ అండా. తీసుకుంటా. రోజా వస్తే ఖర్చు అండి. ఇంకా చెప్పేది కాదు అది. ఇంకా ఇందా నేను ఒక్కనే వచ్చాను గుంటూరు అయితే. ఇంకా మిషన్ అయితే చెడిపోయిందని చెప్పగా ఇంకా ఒక్కనే వచ్చాను కాబట్టి ఇంకా మిషన్ అయితే చెడిపోయింది, తీసుకుని వచ్చేసాను మళ్ళీ. ఇంకైతే ఇంకా ఇప్పుడు రోజా వచ్చింది కదా, ఇంకా అంతా ధూమ్ అంతా చేసేస్తుంది. మొత్తం అంతా ఖర్చు అయితే ఇక్కడ పెట్టేస్తాను మొత్తాన్ని. ఇంక నేను వచ్చానంటే ఇంకా 300 రూపాయలు తెలిపాను ఇంటికి, అట్టుకలు కానీ పిల్లలు కానీ ఖర్చులు కానీ మొత్తం పెట్టుకొని. ఇంకా రోజా వచ్చేలోకి చూసిండే ఇంకా బొట్ట నిండిపోవాలనుకోండి. అందుకే నువ్వు 300 వస్తాను, నాకు అన్నీ తెలుసు కదా, అందుకని చెప్పేసి పెద్ద షాపింగ్ చేస్తాను. సరే తీసుకేం నచ్చింది తీసుకో. వెయ్యేనా మీకోసం, పిల్లల కోసం ఇక్కడ చెప్పు, నా కోసమా? అంతేనా కదా? అంతే మరి ఇంకేమైనా తీసుకోవాలి, ఏం కాదు. ఇంకా అదే అమ్మాయికి బ్యాంగిల్స్ అయినా అవి తీసుకుని వెళ్దాం. తీసుకో మరి, ఇంకేం కావాలా? ఎందుకు ఎన్నిసార్లు తీసుకుంటే అట్లా ఎన్ని తీసుకెళ్ళి ఆన్ చేయడం తప్పితే ఏమన్నా ఉపయోగం చేసేది. అమ్మాయికి ఎప్పుడు లబ్బర్ ప్యాకెట్ ఎనీ టైం ఇంట్లో ఉండాలి తెలుసా. సరేనా, ఇంకా పిల్లలైతే ఇంటికాడే ఉన్నారు. ఇంక మేమైతే గుంటూరులో ఉన్నాము. పాపం పిల్లలైతే ఇంటికి ఎప్పుడు వచ్చేసారు. వాళ్ళైతే ఆగలని చెప్పి మా అక్క అయితే ఇంటికాడ ఉన్నాయి. మా అక్క అయితే ఫోన్ చేసి ఉంటుంది, కానీ తప్పదు కదండి. మేమైతే ఇంకా మాకు పండుగ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా నేను పాత కూడా కోపలేదు. రేపు పొద్దున ఆదివారం సండే పెట్టేసారు వచ్చేటప్పటికి. ఇంకా అయినా కానీ నేనైతే ఇంకా పాత రేపు సండే అయినా సరే చర్చికి మానుకోవాలనుకుంటా. అందుకని చెప్పి అయితే నాకైతే మటుకు ఇంకా చర్చికి మానుకునేటప్పటికైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనకు వచ్చేసరికి వారం ఒక వారం వచ్చేది ఆదివారం అని చెప్పి. అందుకని చెప్పి నేనైతే బ్లాక్లో ఉండి తక్కువను చర్చికి రావడానికి అయితే బ్లాక్ లేదా ఈ మూడిట్లో ఏది మంచిది? కరాచీ అంటే పచ్చదా? ఇదా? కరాచీ అంటే పచ్చది అనమాట. ఎన్ని రోజులు ఉండిద్ది చెప్పలే. ఎన్ని ఎంతడు? కరాచీ తీసుకుంటా. సరే కరాచీ తీసుకో. షాపింగ్ వచ్చేటప్పటికి అయిపోతుందా? ఇంకా ఉందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంకేం లేదు, అయిపోవచ్చు. తీసుకో. లాస్ట్ అండ్ ఫైన్. ఏమైంది బూట్లా? తెల్లారితే కోత. ఏమేమి తీసుకుంటావు కానీ ఏంది తీసుకో. నీకు ఏది కావాలంటే అది నచ్చింది తీసుకో. తీసుకో భయా. మీకు ఏ ఊరు? ఇది వచ్చేటప్పుడు ఇది గుంటూరు. నేను ఎప్పుడు 24 గంటలు ఇక్కడ తిరిగేది. నేనంటే మీ ఊరు బీహార్ కలే కర్ణాటక. సో ఇవన్నీ చూస్తుంటే అసలు బ్యాంగిల్స్ కానీ మొత్తం అన్నీ చూస్తుంటే చూడండి. ఎవరినైనా ఈ డబ్బాలు ఇవన్నీ మట్టికి తయారు చేసినందుకు అనుకోవాలండి. మనకు ప్రతి ఒక్క వస్తువు తయారు చేసినందుకు అయితే సీసీ కెమెరా కూడా పెట్టారండి జాగ్రత్తగా. ఎందుకంటే నూక్కి వెళ్తారని చెప్పి అయితే సీసీ కెమెరా కూడా పెట్టేసినారు. ఇది ఎంతటికి వచ్చింది? తీసుకో ఏదో కలరా నీకు నచ్చిన కలర్. ఏది పిల్లడిది ఏదంటే బాస్కెట్. ఏది బాస్కెటా? ఏది బాక్సా? బాస్కెట్ బాక్స్ పెట్టినది, లంచ్ బాక్స్ పెట్టినది. ఏది ఎక్కడ? అయ్యో నీ ముందు ఇగో ఇక్కడ ఫ్రంట్ అయ్యే మొత్తం. ఎంత పడుతుందంట? తక్కువ మీటర్ కొట్టలేరు అది ఇక్కడ అందులో పెట్టా మొత్తాన్ని జాగ్రత్త.
పట్టుకో అమ్మ. నువ్వు పట్టుకో. ఏంది నీకు నీరసం వచ్చేసిందా? ఇది చాలా బాగున్నాయి కదా బావా. బాగుండే కానీ మనకి హౌస్ లేదు. అవును బాగుండేది లేకుండా. మొత్తం అయినా కనిపించే లైటింగ్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. అట్లా వచ్చేసి మల్టీ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఓకే ఏదక్క బాగానే ఉన్నాయి లైటింగ్. ఎంత ಎಷ್ಟು ఎన్ని మీటర్లు ఉండదు అక్కడ? 12 మీటర్లు దాకా అంటే ఇంత పంచుకొచ్చిందా? వచ్చిందండి పెద్దగా 200 ఎవరా? తీసేయండి, బ్యాగ్ చేసేసారు. ఏ టైంకి వస్తే ఎంత టైం పట్టింది? అక్షయ్ గారికి కూడా తీసుకున్నాం. వాడు బర్త్డే దగ్గరకు వస్తుందిగా. కేక్ ఆర్డర్ ఇచ్చేద్దామా? ఎక్కడ తీసుకుందాం? బైబస్లో బైబస్లో చెబుదాం ఆర్డర్. బైబస్లోనే చెబుతాను, దగ్గరలో ఉంటుంది. అటు ఉందిగా, అటు సైడ్ అయితే. ఓకేనండి, ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చేసాను. మరి నేనైతే ఏమేమి తీసుకొచ్చానో చూసేయండి. మీరు అనొచ్చు, ఏంది రోజా ఎప్పుడు గుంటూరు తిరిగి ఏదో ఒకటి తీసుకొస్తా ఉంటావా ఏంటి అని అడగొచ్చు. కానీ ఈరోజు గుంటూరు వెళ్ళడానికి కారణం అయితే చాలా పెద్ద కారణం అయితే ఉందండి. అది వచ్చేసి కుట్టు మిషన్ అయితే రిపేర్ వచ్చేసింది. కొడతా ఉండగానే ఇంకా సూది అనేది ఇరిగిపోతే సరే మళ్ళీ ఇంకో సూది పెట్టి ట్రై చేశాను. కానీ అది మళ్ళీ ఇరిగిపోలేదు, కానీ దారం తెగిపోతా ఉంది. అలాగా అరగంట సేపు అయితే చూశాను. ఏంది దేవుడా, పండగ టైంలో ఇలాగా మిషన్ రిపేర్ వచ్చింది ఏందా అని చాలా సేపు టెన్షన్ పడ్డాను. హెడేక్ వచ్చింది, ఫుల్ ఫీవర్ వచ్చేసినట్టుంది నాకైతే. ఎందుకంటే పండగకి ఇచ్చిన బట్టలు అంతే ఉండిపోయినాయి. అవి పండగకి ఇవ్వకపోతే మళ్ళీ నాకు బాధ అనిపించింది. నన్ను నమ్ముకునే కదా, ఇంకా ఇవ్వకపోతే మళ్ళీ ఇంకా అదొక బాధ. అందుకని చెప్పేసి ఇదంతా కాదులే అని ఇంక మధ్యాహ్నం పూట మా వారు పిల్లోడికి బాగలేదని చెప్పేసి గుంటూరు వెళ్ళి ఇంకా ఏ కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా సరేలే అనుకుని అయిపోయింది. ఇక మళ్ళీ వచ్చి మళ్ళీ నీ కాడ నుంచి మళ్ళీ నేను ఎక్కించుకొని పోయేటప్పటికి నాకు సరిపోయింది. వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైనా టైం మనకి ఈ టైం మళ్ళీ పిల్లలందరికీ తీసుకొని ఏం తీసుకున్నారు ఇంతకే? చాలా వస్తువులు అయితే తీసుకున్నాం. లైటింగ్ కూడా తీసుకున్నావా? ఇంటికి ఎదురు లైటింగ్, ఇంటికి అయితే ఇంటి ముందు అదేనండి. ఇంకా నాకైతే ఇంటి ముందు లైట్ వేసుకోవడం అయితే నాకు భలే సంతోషం. ఎందుకంటే నాకు పండగకి ఇంటి ముందు లైటింగ్ వేసుకుంటాను. మాకు క్రిస్మస్ కట్టలేకపోయాను ఈ సంవత్సరం వచ్చేసింది. ఇప్పటికే ఊరు మొత్తం కళ్ళంతా మా మీదే ఉన్నాయి. కానీ మన సంతోషం మనం కాదంటానికి ఎవరికి హక్కు లేదు. ఏదైనా ఖర్చు పెట్టాలంటే మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం, మనమే తింటున్నాము. కానీ అన్నిటి పట్టించుకుంటే హైట్కి పెరగలేము, ఇంకా అటు ఇటు వెళ్ళలేము. అందుకని చెప్పేసి నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను, ఒకరితో నాకు సంబంధం లేదు, నాకు నేనుగా ఉంటాను, నాకు నాలానే ఉంటాను అన్నది అయితే ఫిక్స్ అయ్యాను. అందుకని చెప్పేసి ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటాము అన్నట్టుగా అయితే మా ఆయన నేనైతే ఫిక్స్ గట్టిగా అయ్యాము. అంతేనా? అంతే. వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఎట్లా అంటున్నారు. అప్పటికి ఒక్కోసారి నేనే అంటాను, బావా వాళ్ళు అలాగ అంటున్నారు బావా, వీళ్ళు ఇలాగ అంటున్నారు బావా, వద్దులే బావా, నువ్వు ఒక్కడు ఏదైనా చేసిరా బావా, ఇద్దరం ఎందుకులే బావా అని మా ఆయనతో చెబుతాను. కానీ అలా కాదు, ఏదైనా దేనికైనా ప్రతి ఒక్క విషయంలో నేను మట్టికి ఉండాల్సిందే. అదే మా ఆయన అయితే చాలా పెద్ద డిసైడ్ అయితే తీసుకున్నాడు. ఏంటంటే రోజా అనేది నాకు ఎప్పుడు నా పక్కన ఉండి ప్రతి ఒక్క దాంట్లో అయితే చూసుకోవాలని.
అలాగా ఫిక్స్ అయ్యాడు కాబట్టి నాకు చాలా హ్యాపీగానే ఉండిద్ది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా పిల్లల కోసం అనేది ఏమేమి తీసుకొచ్చాను, ఎందుకంటే చెప్పే కదా మిషన్ వచ్చేసి రిపేర్ అయితే చేయించేసాను. ఇంకా అది దేవుడి దయ వల్ల అయితే ఇంకా మళ్ళీ నీకు క్రిస్మస్ వచ్చిందాక అది రిపేర్ రాదమ్మా అని గట్టిగా చెప్పేశాడు. అది మన జిగ్జాగ్ మిషన్ కొన్నా కదా అక్కడేనండి చేయించింది. పాపం 400 అయితే 200 తీసుకున్నాడు. అంటే ఏమన్నాడు, అమ్మ నువ్వు వీడియోలో చెప్పమ్మా నా గురించి, ఇలాగ అంకుల్ ఇచ్చాడు అని చెప్పమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉండిద్ది అన్నాడు. ఓకే అంకుల్, నేను అలానే చెబుతాను అని చెప్పేసి అయితే చాలా వచ్చేసాను. వ్యక్తి మంచికి చాలా మంచోడు అండి. ఒక్కసారి నమ్మకం కుదిరిన తర్వాత ఇంకా నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. చూశారు కదా ఇంకా ఇలా అంటున్నారంటే అసలు ఎంత ఇదే ఏంటంటే మనకే ఎంత సాహసం. ఒకసారి మేము పోయింది కూడా పాపం అది జిగ్జాగ్ మిషన్ కొనుక్కోవడానికి. ఇంకోటి ఏంటంటే మోటార్ కూడా తీసుకోవడానికి వెళ్ళాను. ఇంకా రెండింటికాడ పరిచయం అయిన వ్యక్తి పాపం ఇప్పుడైతే మటుకి మాకు చాలా పెద్ద సహాయం చేశాడు ఆయన అయితే. ఇంకోటి ఏంటంటే మరి పండగ కదండి ఇంకా పిల్లలైతే ఆడావిడిగా దామ్ ఉన్నారు. పాపం వచ్చిందాకైతే పాపం అన్నం కూడా తినలేదు. మేమైతే పోయాం కానీ మాకైతే మనసంతా పిల్లల మీద అవుతుంది. ఆదర్శ్ అయితే నన్ను విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉన్నాడు. పాపం నేను వచ్చిందాక పాపం వెళ్ళిపోయి ఉన్నాడు అనుకుంటా. ఇంక ఇప్పుడే ఇంతకుముందే ఎంత జస్ట్ ఒక గంట అవుతుంది అనుకుంటా, పాపం అరగంట నిద్రపోయాడంట. పాపం ముందడి దాకా నన్ను అడుగుతానే ఉన్నాడంటే. ఇంకోటి ఏంటంటే పాపం గుంటూరు అయితే పోయాం కానీ ఇంకా కూర్చొని రోజు షాపింగ్ చేసింది. నాకు అనిపించింది కదా ఫస్ట్ సారి నేను పోయినప్పుడు ఆడవాళ్ళతో షాపింగ్ అట్లా ఎట్లా ఉండదు తెలుసా. ఫస్ట్ సారి నేను పోయినప్పుడు అయితే అనిపించింది కదా నాయన ప్రశాంతంగా వచ్చాను ఇంటికి అనుకున్నాను. ఇంకా రెండోసారి మిషన్ రిపేరింగ్ అని చెప్పి తీసుకెళ్ళింది కదండి, నరకమే నాకు చూపించింది. నువ్వేం చూపించాను, నేను ఎంత కొన్నాను, కనీసం ఒక 2000 కన్నా తీసుకున్నానా? 2000 తీసుకున్నా. 2000 తీసుకున్నా నాకు ఒక్కదాన్ని తీసుకున్నానా? మొత్తం మీకే తీసుకుంది. తీసుకోవడం సమస్య కాదు. ఊరికి తిరిగి 3 గంటల సేపు పట్టింది అనమాట. 3 గంటలు అంటే 4 గంటల సేపు తప్పిడాడు. ఓకేనండి, మా ఆయన అయితే నా గురించి చాలా చెబుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి నేనైతే ఏమేమి తీసుకొచ్చానని చూపించేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైటింగ్ అయితే తీసుకొచ్చేసాను. ఇంకోటి ఇది ఒకసారి వెలిగించి చూపిద్దామా బావా? ఇక ప్లగ్ ఇది ఇక్కడ ఉంది, ఎలా పట్టుకో చూద్దాం. నేను పెడతాను. పెట్టేసా, పట్టుకో. ఇది మా ఇంటికి వచ్చేసి కళ అనేది ఏంటంటే ఇదే మా క్రిస్మస్ కాంతికి కళ. ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఒకటి బాగున్నాయి బాగా, కలర్ మల్టీ కలర్స్ వచ్చేసి ఇట్లా బటన్. ఇది బటన్ లేదనుకుంటా, ఇంకా అట్లా ఉండింది బావా, లేదు సిస్టమ్ అది కదా, ఇంకా తెలియదు ఉండాలి. లేదుగా, లేదు ఇస్తే వాటిని అక్కడే ఇచ్చేస్తారు. ఇంకా నాకు లేదు మన దానిలో ఏమి లేకపో మళ్ళీ. నువ్వు అడిగేవా అక్కడ షాపులో? అడగలేదా? నేను అడగలా, చూసారు కదా తీసుకొచ్చేసి. అయినా బాగానే ఉంది కానీ బటన్ ఉంటే బాగుండేది. అట్లా అంటే కొన్నిటి బటన్ వస్తాయి, కొన్నిటి బటన్ రావు. ఇక్కడైతే బటన్ వచ్చేది కానీ లేదు, అది బటన్ వచ్చేవి. సరే ఇది వచ్చేసి ఇది లైటింగ్ బాగుంది. ఇది బాక్స్ లో పెట్టేద్దాం. రేపు లైటింగ్ వేసిన తర్వాత చూపిస్తాను మా ఇంటికి లైటింగ్ కాంతి అనేది ఎలా ఉందో. రేపు వచ్చేసి మా ఇల్లు అయితే మొత్తం అయితే సర్దేసా కదా, సగం మట్టికైతే సర్దేశాను. కొంచెం మాటలో తడబాటు పడుతున్నాను, ఏమనుకోమాకండి, కొంచెం అర్థం చేసుకోండి. ఇవన్నీ చూసావా సామాన్? ఆ సామాన్కి ఏం చేయాలంటే జీడే కట్టను కూడా ఒకటి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గాజు ఆశ్రిత కోసం బ్యాంగిల్స్ మొత్తం అయితే ఒక్కొక్కటి అయితే చూపిస్తాను విడివిడిగా. ఇంక వచ్చేసి వైట్ కలర్ లో అయితే తీసుకొచ్చేసానండి. బాగుంది, ఇలాగా వైట్ లో తీసుకొచ్చేసాను. అవి పడుతున్నాయి క్లారిటీగా. ఇది ఇలాగా వైట్ లో అయితే తీసుకొచ్చాను. దీనికి దానికి కాంబినేషన్ వచ్చేసి ఇది డ్రెస్ ఉంది ఆశ్రితకి, అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకొచ్చాను. ఇంక ఈ రెండు ఇంకొకటి అయితే చూపించి దీంట్లో పెట్టేస్తాను. పట్టుకోబా, ఇక్కడ పెట్టు బావా, దాంట్లో వేస్తాను. ఇది వచ్చేసి డోర్ మ్యాట్ అంటున్నాను, కాల్కి తుడుచుకునేది మ్యాట్ ఒకటైతే తీసుకొచ్చాను. ఇంటి ముందు బాగుండేది అని చెప్పేసి.
ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి లక్షలు లక్షలు పెట్టి బంగారం కొనాలన్నా సరేనా, ఇంకా నా పెద్ద కొడుకు ఆదర్శ కోసం అయితే మటుకు నేనైతే చైన్ చేయించుకున్నాను. అయినా కానీ పాపము ఆ చైన్ వేద్దామంటే భయం పడుతుంది. ఎందుకంటే పిల్లడు కదా, ఇంకెక్కడైనా పడేసాడనుకో మళ్ళీ ఈ టైంలో పండుగ టైంలో ఎవరైనా అంటే కొంతమంది ఉంటారు కదా, ఇంకా ఈ పిల్లడు కట్టి చైన్ బంగారుతోనని చెప్పి ఎవరైనా తీసుకున్నా కానీ లేదా ఎక్కడైనా పడేసుకున్నా కానీ ఇంకా తర్వాత అయినా కానీ దొరికేది కాదు కదా. ఇంక అందుకని చెప్పి అయితే బ్యాంకులో ఉన్నాయి మొత్తం నా బంగారం అంతా అయితే బ్యాంకులో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకా నా దగ్గర ఉన్నా కానీ ఇదిగా ఉండేదని చెప్పి పంటలు వేసుకుంటా బ్యాంకులో పెట్టుకున్నాను. ఇంకా ఈ సంవత్సరానికి అయితే ఇంకా ఏమీ లేదు నాకు అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇంకా అందుకని బంగారం మన తీసుకొచ్చుకోలేకపోయినా కూడా బంగారం లాంటి అయితే చైన్లు అయితే తీసుకొచ్చాను. బంగారమే కావాలా ఏంది వేసుకోవడానికి అట్టగానా, అందుకని చెప్పేసి బంగారం లాంటి చైన్లు అయితే తీసుకొచ్చాను. బంగారం లేకపోయినా వీటిని చూసి హ్యాపీనెస్ ఫీల్ అవ్వచ్చు. ఇవి వచ్చేసి ముగ్గురికి అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఆశ్రితకి అయితే తీసుకొచ్చానండి, చాలా సింపుల్గా ఉండిద్దని చెప్పేసి. ఇంక ఇవి వచ్చేసి అనాథమ్ములు ఇద్దరు ఒకేలాగా ఉండాలని చెప్పేసి 2 అయితే తీసుకొచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మాకు బంగారం ఇప్పమని మేము ఫోర్స్ చేయాలి, అప్పుడే ఎట్లా కొట్ట అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఓకేనా, టైం రావాలా మనం బ్యాంక్లో బంగారం బయట తెచ్చుకోవడానికి. ఒకసారి సర్దేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ అటు ఇటు వేస్తే ఆగం అయిపోతాయి. ఇంక నెక్స్ట్ వచ్చేసి నాకు నల్ల పూసల దండ అయితే సింపుల్గా ఉంది, అందుకని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకొచ్చుకున్నాను. అలా కాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇలాగైతే తెచ్చుకున్నానండి. ఇదైతే చాలా సింపుల్గా ఉంది, అందుకని చెప్పేసి నాకు ఇలాగ ఎక్కువ వర్క్ అనేది నచ్చదు. ఎప్పుడు సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. తెచ్చుకున్నాను కానీ వేసుకునేది చాలా టైం పట్టింది. దాంట్లో పెట్టేసి ఇంక ఇది వచ్చేసి క్లిప్ ఆశ్రితకి. ఇంక ఇది కూడా పాపడ బిళ్ళ, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. పాపడ బిళ్ళ వచ్చేసి 2 అయితే తీసుకొచ్చాను ఆశ్రిత కోసం. ఇవే ఆడపిల్ల కదండి ఎంత అనుకున్నా. ఇంకోటి ఇది ఇంక ఈ 2 రంగులు అయితే తీసుకొచ్చేసాను. ఇది 2 పాపడ బిళ్ళలు, ఇవి అయితే చాలా బాగుంది. ఇట్లా 2 పెట్టాలి, మీరే కామెంట్ చేయండి పండగ రోజు. ఓకేనా, ఇది పెట్టు, ఇది కూడా బాగానే ఉంది. ఇది లంగా జాకెట్ మీద బాగుంది, నేను కుట్టిన లంగా జాకెట్ మీద. ఇంక ఇది వచ్చేసి దేని మీదకైనా కేక. అసలు అన్నీ ఆశ్రితకి తీసుకొచ్చేసాం. ఇంకా పినిస్లు, రబ్బర్ బ్యాండ్, క్లిప్ టాప్, అదేవిధంగా కోన్. ఇలాగా అయితే క్లిప్ ఒకటి తీసుకొచ్చేసాను, బాగుంది ఇది. దండ ఎప్పుడు తీసుకునేది? ఇది కూడా అక్కడే తీసుకున్నాం. ఎప్పుడు ఎక్కడ తీసుకునేది? ఇప్పుడు అంటే అక్కడే ఆ షాప్లో తీసుకున్నాం. ఏ షాప్లో? యువతల షాప్లో తీసుకున్నాం, పక్క షాప్లో తీసుకున్నాం. ఇది వచ్చేసి లిప్స్టిక్. బాగుందా? నేను అసలు వేసుకోను లిప్స్టిక్. ఆశ్రిత కోసం లిప్స్టిక్ అయితే ఏమి పాడైపోకుండా దీంట్లో అట్ట పెట్టుకుంటా. ఇది వచ్చేసి వైట్ కలర్ గోల్డ్ రంగు. ఇది వచ్చేసి ఇలాగ మీకు అన్ని షేర్ చేసుకుని చూపించుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇలాగ మీకు అన్ని షేర్ చేసుకుని చూపించుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకొకటి వచ్చేసి ఇగో ఈ క్లిప్ టాప్స్. ఎన్నిసార్లు తీసుకుంటావు? ఆడపిల్ల కదా, ఇంక ఈ జాకెట్లకి ఉక్స్లు అయితే ఇచ్చాను. అసలు ఈ క్లిప్ అయితే చాలా బాగుందండి, అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు కాంబినేషన్ కూడా భలేగా ఇచ్చారు, రెడ్ కలర్ అలానే గ్రీన్ కలర్ వైట్ కలర్ కేక. అసలు ఇది చూడంగానే నచ్చింది నాకైతే కదా, బాగుంది కదా. ఇంక వచ్చేసి బొట్టు బిళ్ళలు, చిన్న చిన్న స్టిక్కరింగ్ ఆశకి బడికి పెట్టుకోవడానికి. ఇంక ఇవి వచ్చేసి ఇదొక షాపింగ్.
ఇంకొకటి ఉంది, అది పైన బాక్సులు పెట్టే కానీ అవి ఒకసారి చూపిస్తావా? ఆశ్రిత కోసం తీసుకొచ్చాను మొన్న దండలు, అవి ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చాను. ఇంకా నేను ఎక్కడైనా చూడుకో ఒకసారి. సరే ఇంకా చూసేసారు కదా మా షాపింగ్ మాల్ అయితే ఆన్ చేసుకున్నాను, అన్నీ మాట్లాడుతున్నాను మన వాళ్ళతో, మా సచ్చుడు వెళ్తాడే. ఇంకా మరి చూసేసే కదండి మన షాపింగ్ మాల్ అయితే. ఇంకా అసలు గుంటూరులో ఉందంటే దామ్గా అసలుకే ప్రతి ఒక్క షాపింగ్ ఎదురుగా అసలు లైటింగ్స్ కానీ మొత్తం మీకు అన్ని వీడియో తీసి చూపించాను. కానీ ఇంకా నేను తక్కువ వీడియో తీసింది కూడా మీకు. ఇంకా అందుకని చెప్పి అయితే మరి ఇంక ఇప్పుడే జస్ట్ వచ్చే ఇంతకుముందు వచ్చి మీతో వీడియో అయితే మాట్లాడుకో, మీతో పరిచయం అవ్వడానికి అయితే, మీతో పంచుకోవడానికి అయితే మేమైతే బయటికి మాట్లాడడానికి అయితే. ఇంకోటి ఏంటంటే ఇంక రేపు పొద్దున అయితే తెల్లారైతే కోత, ఈరోజు కోత అనుకున్నాను కానీ కుదరలేదండి. ఇంక రేపు పొద్దున వస్తామని చెప్పారు అన్నాను కదా. ఇంకా కోత కూడా కోపించేది కూడా మీకు వీడియో చూపిస్తాను ఏ విధంగా అనేది కూడా మొత్తం అన్నీ. ఇంకా ఒడ్డు మొత్తం అన్నీ చూపిస్తాను మీకు. ఏ విధంగా సంవత్సరం మొత్తం మనం కష్టపడేది అయితే దానికోసం కదా. ఎన్నాళ్ళు చాకరీ చేసుకుంటే ఏమన్నా అని చెప్పి నేనైతే మటుకు ఇంకా పొలం అయితే వేసుకుంటాను. ఏట పొలం వేస్తూనే ఉంటాను, ఇంకా పంట పండుతూ ఉంటుంది. అదే విధంగా నాకైతే జీవనం కొనసాగుతూ ఉంటుంది. ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికైతే ఇంకా అన్నీ అనుకున్నది ఒకటే, అసలు నా పెళ్ళైన కానీ చెప్పి నేను ఒక్కటే అనుకున్నాను. ప్రతి సంవత్సరం పండగకు వచ్చేటప్పటికి ఏదో ఒక వస్తువు పిల్లలు చేర్చుకుందాం అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం అయితే చేయించలేకపోయాను. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మరి పిల్లలకైతే ఆయిస్తాకైతే మటుకి ఒక స్క్రీన్ మీద కడతానే ఉన్నాను. ఇంకా ఆయిస్తాకు ఆడపిల్ల కదండి, ఇంకా ఆ అమ్మాయికి కడతానే ఉన్నాను. ఇంకోటి కూడా పిల్లల హెల్త్ కార్డు కూడా పెట్టాను. మీకు చెప్పేవారు చెప్పావా? టాటా వాళ్ళది కూడా హెల్త్ కార్డులకి అయితే పెట్టాను. ఇంకా 5గురికి, నాకు ఆస్తికి మొత్తం నా ఫ్యామిలీ ఒకటికి వచ్చేటప్పటికి 5గురికి అయితే ఇంకా టాటా వాళ్ళది అయితే లోన్ అయితే హెల్త్ కార్డులు పెట్టేశాను. అది వచ్చేటప్పటికి 20,000 అయిందండి. ఇంక 20,000 రూపాయలు కట్టేసాను కూడా, నాది అయిపోయింది. ఇంకోటి మరి ఇంకా ఎన్నింత ఖర్చు పెట్టుకొని 4 ఎకరాలు పొలం వేసుకుంటా, మరి ఇంట్లో ఎన్ని ఖర్చు పడి ఎన్ని చేసుకుంటా అనేటప్పటికైతే నాకైతే మటుకి ఇంకా ప్రాణం తోకొచ్చేస్తుంది. ఎందుకంటే ఇంక పిల్లలకైతే ఏ లోటు లేకుండా చాలా సంతోషంగా ఉంటే, పిల్లలు ఉన్నారు కదా చూడటానికి నాకైతే నచ్చదు. తీసుకుంది ఆ రోజు అయితే మటుకి చాలా బాగుంది. మరి ఇక్కడ నుంచి చూస్తారు అలా కనిపిస్తుంది నాకైతే. మరి ఇక్కడే ఆయిస్తకి సూపర్గా ఉంటుంది. ఆయిస్తకి వచ్చేసి ఎప్పుడు తీసుకున్నాను నా జబ్బా పెట్టండి దీన్ని ఫస్ట్ చెప్పలేదా లక్షణ అండి. ఎందుకంటే శారీ అయితే మాట చూపించలేదు బావా, రేపు చూపిస్తాను కన్ఫామ్ గా. ఇంకా అందుకని చెప్పి శారీ మీద నేను ఎత్తుకోమంటే సూపర్గా ఉంటుంది ఆ శారీ. కానీ అయితే పిల్లలకి అయితే బిర్యానీ తీసుకున్నాను, అందుకని చెప్పి అయితే తీసుకోవడానికి ఇస్తాయి కదా. సూపర్గా తెలుసు ఆస్తికి. ఎన్ని దాంట్లో తీసుకున్నాం? ఇది వచ్చేసి మామూలు డ్రెస్ మీదకి రెండు బాగానే ఉన్నాయి. అదేమో మ్యాచింగ్ అయితే మరి రెండింటి బాగానే కుట్టిందండి. దానికి ఆ గౌన్ మీదకి ఇప్పుడు కుట్టే గౌన్ మీదకి అయితే రెండింటి గాజులు ఇప్పుడు తీసుకున్నాం, మనం తీసుకున్నాం అన్ని ఆశ్రితకే నిన్ను. అసలు ఆడపిల్ల అంటే ఎప్పుడు ఇంట్లో కలకలలాడుతా ఉంటావా అంటే ఇంటికి దీపం. అందుకని చెప్పి దీపం అంటే 4 రకాలు బ్యాంగిల్స్, 4 రకాలు ఇంతకు 2 రకాల బ్యాంగిల్స్ తెచ్చాను. ఇది వచ్చేసి ఇంకొక రకం బ్యాంగిల్స్, చాలా బాగున్నాయి. ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. వాళ్ళ డాడీ ఇంతకులు చూపించే కదా ఫస్ట్లో, అవి వాళ్ళ డాడీ తీసుకున్నాడు ఈరోజు. ఇవి నేను మొన్న ఇష్టపడి అయితే తీసుకున్నాను. ఇవన్నీ మా మమ్మీకి తెలియదు, అంటే మా ఆశ్రితకి ఇంతవరకు తెలియదు. ఇవన్నీ మా మమ్మీ తీసుకొచ్చినాయి. లేకుంటే అబ్బో ఎగురి గంతేసి ఇంకా ఏమి ఆనందమో ఏమి సంతోషమో ఆ అమ్మాయికి. చాలా చాలా హ్యాపీగా ఉండేది. ఇంకా పండగ కూడా దగ్గరకు వస్తేనే ఫుల్ హ్యాపీగా ఉంది. అంతే కొంచెం టైర్డ్ అయిపోతున్నాము. ఇంకా పొలం పనులని, మిషన్ పని అని, ఇంకా కోత గొప్పించేసుకోవాలి రేపు పొద్దున. ఇంకా అడవడి చాలా ఉంది. ఇంక వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్, ఇంక 2 జడలు వేసుకుంటే ఆ డ్రెస్ మీద మ్యాచింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఈ 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇవన్నీ మొన్న తీసుకొచ్చాను ఫస్ట్లో, ఈరోజు తీసుకొచ్చినవి కాదు. ఇవి బ్యాంగిల్స్, నా బ్యాంగిల్స్, ఇలానే రబ్బర్ బ్యాండ్స్ ఇన్నైతే తీసుకొచ్చేసాను. నాకైతే ఇవన్నీ చూస్తుంటే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి మా మామగారు అరటికాయలు కొడదామంటే అరటికాయలు తీసుకొచ్చేసాను. ఇంకా ఇంకెలానా గోంగూర, కొత్తిమీర, కరివేపాకు అయితే తీసుకున్నాను. ఎందుకంటే తీసుకొచ్చేసాను. ఎందుకంటే వెళ్తా ఒక మేము పోవడం మాకు అదృష్టం అనుకుంటా. వెళ్తా ఇంకా అయిపోవచ్చింది. చివరికి 4 కట్టలు ఉన్నాడు. 4 కట్టలకి ఇంకా 20 రూపాయలు వేస్ట్ అన్నాడు.
ఇక 5 రూపాయలు కట్టి కాడికి ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా అదేవిధంగా కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా ఈ తీసుకొని మొత్తం అయితే ఎలా ఉన్నాయో మీరే కామెంట్ చేయండి. అసలు బాక్స్కి అయితే అయిపోయినాయి. ఇవి వచ్చేసి ఎంత కాస్ట్ అయితే మీరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయాలా. దాని ప్రకారం కామెంట్ కన్ఫర్మ్ అయితే నేను ఎంత అమౌంట్ అయిందని చెప్తాను. ఒక్కొక్కటి క్లియర్గా లెక్కేసి మరి చెబుతాను. చూశారు కదండి. ఇంకా ఈ విధంగా అయితే నన్ను అయితే మట్టిగా నాశనం చేసి పెట్టేసింది ఒక దెబ్బతో అయితే. అసలు ఎట్టుండేవాడినో ఎట్ట తిరిగేవాడినో. అసలు ఇట్లా చెయ్యాలి. నాకు కావాల్సినవి ఉన్నాయా? నాకు కావాల్సినవి ఉన్నాయి. ఈ గాజులు తప్ప, ఒక్క దండ తప్ప నాకు ఇట్లా వెయ్యన కావాల్సినవి ఉన్నాయా లేదా చెప్పు. నాకు ఇవన్నీ వద్దు. సరే ఒక్క గాజులు ఒక 100 రూపీస్, ఒక దండ 50 రూపీస్ సపోజ్ చెబుతున్నాను అనుకోండి. మొత్తం వచ్చేసి 150 అయినాయి. ఇంక ఇవన్నీ వచ్చేసి ఎవరికి? నా కోసమా? ఆదర్శ్ అసలు మోపిల్లల కోసం ఏమైనా ఉన్నాయా? ఇద్దరికి 2 చైన్లు తప్ప ఏమైనా ఉన్నాయా? కదా. మరి ఇప్పుడు నన్ను అంటున్నావు నువ్వు? నీకు పెట్టాడని పెట్టాను కానీ అసలు మర్చిపోయాను. ఓకేనండి, ఇవన్నీ వచ్చేసి కామెంట్ చేయండి ఎంత ఉండిద్దో అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ముద్దుల కొడుకు బర్త్డే కూడా వస్తుంది 24. ఇంకా వాడి కోసం అని చెప్పేసి బట్టలు అయితే తీసుకొచ్చేసాను. ఏంది రోజా ఎప్పుడు షాపింగ్ వీడియోలైనా బట్టలు తీసుకుంటా మీరు అనొచ్చు. కాదు, అదేం కాదు, నా కొడుకు బర్త్డే అని చెప్పేసి ఈరోజు షాపింగ్ చేసి వచ్చాను. 24 అయితే బర్త్డే చేయాలా, అందుకని చెప్పేసి ఫస్ట్ మొన్న అయితే తీసుకోవడం కుదరలేదు. ఎందుకు అని చెప్పేసి తీసుకోలేదు. ఇంక వాళ్ళ డాడీకి వాళ్ళ 2 పిల్లలకి అయితే మొన్న తీసుకొచ్చాను. ఈరోజు వచ్చేసి నా ముద్దుల కొడుకు అక్షయ్ గడి కోసం అయితే తీసుకొచ్చేసుకున్నాను. ఇంకా ఇదిగో ఇలాగైతే తీసుకొచ్చాను. ఇదైతే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంతవరకు వాడికి వేయలేదు, ఇదే ఇష్టమంటే మోడల్లో, అందుకని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకొచ్చేసాను. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి మీరే. ఇంక దీనికి వచ్చేసి ప్యాంట్ ఈ విధంగా వచ్చింది. వాడికి సరిపోయింది. ఎక్కువ ఇంకా ఇది అట్లా టైట్ ఫిట్ కదా, మాట తీసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు అక్షయ్ గడ్ బర్త్డే అని చూస్తా ఉంటుంటే ఇంకా వాడికి 3 years కూడా రాబోతనే. ఇదే టైంలో నేను హాస్పిటల్లో ఉన్నాను. వాడిని వాడు నా కడుపులో ఉంచుకొని, ఎందుకంటే 3వసారి డెలివరీ కదమ్మా, ఫాస్ట్గా డెలివరీ అయిపోద్ది, నీకు ఎలా ఉండిద్దో ఆ సిచ్యువేషన్ మాకు తెలియదు కదా, అందుకని చెప్పేసి నువ్వు 2 days ముందు హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి ఉండన్నారు. సరేనండి అలానే అని చెప్పేసి కాటూరు హాస్పిటల్లో 2 days ముందే జాయిన్ అయ్యి ఉన్నాను. ఇంకా బ్లడ్ టెస్ట్ లేదని అయ్యి లేదని అసలు మీతో ఏంది ఇలా షేర్ చేసుకుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరైతే ఏమనుకోమాకండి, ఏంది రోజు అంతా ఏదేందో చెబుతున్నావు అనుకుంటున్నారు, కానీ నాకు ఉన్న హ్యాపీనెస్ ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి, అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి చెప్పా కదా, ఇంకా అక్షయ్ గారికి అయితే తీసుకొచ్చాను వాడి బర్త్డేకి. ఇంకా అక్షయ్కి తీసుకొచ్చే కదా, ఇంకా ఆడపిల్ల ఉంది కదా ఎప్పుడు అని చెప్పేసి ఇంకా ఒక 1/2 డజన్ అయితే డ్రాయర్లు కూడా తీసుకొచ్చాను ఆశ్రిత వాళ్ళ కోసం, పిల్లల కోసం అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ డాడీ చాలా ఇష్టపడి అయితే మోపలోడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆదర్శ్ కోసం అయితే సక్కాలు అలానే బనియన్ క్లాత్లో ఉన్నాయి 2 అయితే తీసుకొచ్చాము. ఇంకా ప్యాంట్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా షర్ట్లు అయితే వాడికి కొత్త బట్టలు అంటే చాలా చాలా ఇష్టం అండి. అంటే ఎంత ఇష్టం అంటే అసలు ప్రాణం తీసుకుంటా. ఇంత పిచ్చి వాడికి. కొత్త చొక్కా కావాలి, కొత్త ప్యాంట్ కావాలి, నాకు కొత్త చొక్కా కొత్త ప్యాంట్ అంటాడు, రెండే మాట అంటుండదండి. ఇంకా మీరు అనొచ్చు ఏంది రాజా ఆ అక్షయ్ గడ నీ ముద్దులు కొడుకు అని. అదేం లేదు, నాకు ఇద్దరు ఒకటే, కానీ వాడు బర్త్డే ఉన్నది కదా, చిన్నోడు కదా, అంతే నా ఇష్టం ఉండాలని చెప్పేసి వాడి మీద కొంచెం ఇష్టం, అంతేగాని ఏం లేదు. ముగ్గురే మాకు ముగ్గురు ఒకటే, కానీ ఈడంటే చిన్నవాడు కదా, అందుకని చెప్పేసి కొంచెం ప్రేమ ఆప్యాయత. ఓకేనండి, ఇంకా మొత్తం అయితే ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇంకా మా ఆయన వచ్చేసి పాపం టైర్డ్ అయిపోయాడు, సాలిపోయాడు. ఇంక మేము గుంటూరు వెళ్ళాం కానీ ఏం తినలేదు, కనీసం ఒక టిఫిన్ చేసాము, ఒక గుంత పునుగులు తీసుకున్నాము వేడివేడిగా, అవి అయితే తినేసి ఇంకా బయలుదేరి వచ్చేసాము. ఇంకా భోజనం అయితే ఉడికేస్తుంది, ఇంకా అన్నం తినేసేయాల. కర్రీ వచ్చేసి బంగాళదుంప కర్రీ చేశాను. ఇంకా అది భోజనం చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలా, పొద్దున్న లేసి మళ్ళీ మిషన్ పెట్టి తెచ్చుకోవాలా,
మిషన్ బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇంక దేవుడి దయ వల్ల ఆ మిషన్ ఏ రిపేర్ రాకుండా ఇంక ఇప్పటి నుంచైనా చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని కుట్టేసుకోవాలా. ఓకేనా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా, మినిమం 11 అవుతుంది. అంతేనా బావా? మా వార్సల్ చూపిద్దామంటే ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్, ఛార్జింగ్. ఓకేనా. అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్. ఏం బావా లేవా? ఓకే, బాయ్.